మా యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యంలో ఈ విధంగా ఉంది. పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. పరిశుద్ధాత్మ సమస్తాన్ని మనకు బోధిస్తాడు. సమస్తమును మీకు బోధించువాడు. అనుక్షణము మీరు విన్న వాటిని, కన్న వాటిని, చూచిన వాటిని, ఎన్నో సంవత్సరాల క్రితం విన్నటువంటి దేవుని మాటలను మీకు జ్ఞాపకాన్ని తీసుకొచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఒక 5-6 సంవత్సరాల క్రితం కూడా ఏం విన్నావో అవసరమైన సమయంలో మరలా జ్ఞాపకం చేసేది ఆయన మాత్రమే. నీకు అవసరమైన సమయంలో నీ జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే నీ ఆత్మను ఉజ్జీవింపజేయటానికి, నిన్ను బలపరచడానికి, నీకు క్షేమం కలుగు చేయడానికి మేలుకరమైన విషయాల్ని జ్ఞాపకం చేస్తాడు. కొన్ని విషయాలు నువ్వు చేస్తానని మాటిచ్చి నువ్వు మర్చిపోతే దేవుడిని జ్ఞాపకం చేస్తాడు. అన్ని విషయాలు జ్ఞాపకం చేసేది ఆత్మదేవుడు. కాబట్టి కొన్ని విషయాలు, ఇంటి విషయాలు కూడా, మంచి విషయాలు కూడా మీరు మర్చిపోతూ ఉంటారు. అవన్నీ దేవుడే మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆత్మీయ విషయాలు మీరు కొన్ని మర్చిపోతూ ఉంటారు, అవి దేవుడే జ్ఞాపకం చేస్తాడు. సమస్త విషయాలు బోధిస్తాడు. ఒక తల్లిగా, ఒక బిడ్డగా, ఒక వ్యాపారవేత్తగా, లేదంటే చిన్న పెద్ద పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ సమస్తమును కూర్చున్న జ్ఞానాన్ని బోధించేవాడు దేవాతి దేవుడే. ఉదాహరణ, సౌలు గాడిదలు కాసుకునే ఆ సామర్థ్యం మాత్రమే ఉండేది. ఎప్పుడైతే అతడు దైవజనుడి చేత అభిషేకించబడ్డాడో అతను గాడిదలు కాసుకునే ఆ సామర్థ్యము నుంచి దేశాన్ని ఏలుబడి చేసే సామర్థ్యంలోనికి నడిపించబడ్డాడు. ఏ ట్రైనింగు లేదు కదా ఇతనికి. రాజుల కుటుంబంలో పుట్టినవాడు కాదు, రాజరిక వ్యవస్థ తెలిసినవాడు కాదు, రాజు ఉండవలసిన టీవీ హోందాతనం, విధి విధానాలు అంతకన్నా తెలియదు. అటువంటి గాడిదలు కాసుకునే వ్యక్తి జ్ఞానం ఎంతవరకు ఉంటుందో మన అందరికీ అర్థమవుతుంది. సౌలు కూడా నా జ్ఞానం ఇంతవరకే, పరిమితమైన జ్ఞానమే అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆత్మ దేవుని యొక్క శక్తితో అతను తాగబడ్డాడో దేశాన్ని ఏలే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చేశాడు. ఇతను ప్రవక్త అన్నంతగా దేవుడు అతన్ని అభిషేకించినప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. గాడిదలు కాసుకునే సౌలును చూసి ఇతనికి ఈ జ్ఞానం ఎలా వచ్చిందని ఆ రోజుల్లో ఆశ్చర్యపోయారు. గొర్రెలు కాసుకునే దావీదును చూసి ఇతనికి ఈ జ్ఞానం ఎలా వచ్చిందని ఆ రోజుల్లో ఆశ్చర్యపోయారు. యేసు ప్రభు వారి కాలంలో చేపలు పట్టుకునే జాలలకి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? ఆ రోజుల్లో ఆశ్చర్యపోయారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వారందరిలో నడిపిస్తుంది జ్ఞాని అయిన దైవాత్మ మాత్రమే. ఈ రోజున నిన్ను చూసి కూడా అంటారు, నిన్ను చూసినటువంటి వాడు నిష్ప్రయోజకుడు, ఎందుకు పనికిరానటువంటి వాడు, ఎవరికి ఉపయోగం లేనటువంటి వాడు, ఏమీ పైస సంపాదించడానికి తెలివితేటలు లేనటువంటి వాడు, చదువుకి పనికిరానటువంటి వ్యక్తి, లేకపోతే ఉద్యోగానికి పనికిరానటువంటి వ్యక్తి, అన్ఫిట్, నాట్ క్వాలిఫైడ్, అతను క్వాలిఫై అయిన వ్యక్తిగా లేరనేటువంటి ఎన్నెన్నో విషయాలు నీ జీవిత గమనంలో ఎదురవుతున్నాయా? ఈ రోజున నీవు చేసుకునేటువంటి చిన్న పెద్ద బిజినెస్ల్లో కూడా నీకు ఆ తెలివితేటలు లేవని, ఆ జ్ఞానం లేకపోవటం వల్ల నీకు నష్టాలు కలుగుతున్నాయి, నువ్వు దుఃఖపడుతున్నావా? అయితే నువ్వు ఈరోజు కావాల్సింది, నువ్వు కోరుకోవాల్సింది పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని. ఆ దైవాత్మ నీ జ్ఞానం ఇచ్చినప్పుడు ఇల్లుని చక్కగా నువ్వు నడిపిస్తావు, అదేవిధంగా పిల్లల్ని చక్కగా నడిపిస్తావు. పిల్లలు తమ జీవితాన్ని చక్కగా నడిపించుకోగలుగుతారు. అదేవిధంగా పెద్దలు తమ జీవిత గమనంలో అన్నిటినీ ఇన్బ్యాలెన్స్ లేకుండా బ్యాలెన్స్గా, క్రమముగా నడిపించుకోవడానికి క్రమరాహిత్యత అనేది ఇళ్లలో లేకుండా, పిల్లల్లో లేకుండా, బిజినెస్లో లేకుండా, అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో క్రమరాహిత్యత లేకుండా అన్నిటినీ క్రమపరిచి నీకు ముందు చూపుతో జ్ఞానం ఇచ్చి నడిపించేవాడు దైవాత్మ. మీరు అందరూ అడగవలసింది ఒకటే, దైవాత్మ నీ జ్ఞానంతో నింపండి. పరిశుద్ధ ఆత్మ నాలోకి రండి, నాలో నివసించండి, నాలో నివసించండి అని మీలో ప్రతి ఒక్కరు, చిన్నలు మొదలుకొని పెద్దలు, పరిచారకులు మొదలుకొని సేవకులు అందరూ కూడా ఇట్టి రీతిగా ప్రార్థన చేస్తుంటే సమస్తమును గూర్చి బోధించే దైవాత్మ నిన్ను తన స్వాధీనంలో తీసుకుంటాడు. సమస్తమును నీకు బోధిస్తాడు. ఎవరి హృదయంలో ఏదుందో కూడా నీకు బయలుపరచబడుతుంది. ఎవరి మోసంలో నువ్వు పడకుండా నువ్వు తప్పించబడటానికి ఆ దైవాత్మే నీకు సహాయం చేసి నడిపించడం అనేది నువ్వు చూడగలుగుతావు. అదే రీతిగా దైవాత్మ చేసే మరొక కార్యం యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం మనం గమనించినట్లయితే, తాను ఏమై ఉన్నాడో బయలుపరుచుకునే ఆత్మ, స్వచ్ఛ స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును అంటున్నాడు. తాను ఏమై ఉన్నాడో, తాను ఎవరో బయలుపరిచే ఆత్మే దైవాత్మ, దైవజనమ. ఈ దైవాత్మ నువ్వు కలిగి ఉండాలని ప్రభు ఎంతగానో కోరుకున్నాడు. చాలాసార్లు ప్రభుతో సహవాసం చేస్తూ ఉంటాం, కానీ మనకి ఆయన కూర్చున్నటువంటి వివరాలు పరిపూర్ణంగా తెలుసుకునే విషయంలో కొంత అవగాహన లోపము, కొంత అవివేకము, అజ్ఞానము అడ్డుబండల్లాగా ఉంటూ ఉంటాయి. ఒక ఇంట్లో ఉంటున్నప్పటికీ కూడా నీ భార్య మనస్తత్వం ఏంటో నీకు అర్థం కాదు, భర్త మనస్తత్వం ఏంటో భార్యకు అర్థం కాదు, అయోమయంగా ఉంటుందండి.
కొడుకు మనస్తత్వం ఏంటో తల్లికి అర్థం కాదు, వాడి మనసులో ఏమనుకుంటాడో ఏమీ నాకు అర్థం కాదండి. ఇలా అర్థం కాకుండా ఒక ఇంట్లో జీవిస్తున్నప్పుడు అనేక అనర్థాలు అనేవి ప్రారంభమవుతాయి. దైవజనమా, అదే రీతిగా ప్రభువుతో నడిచే ప్రతి క్రైస్తవురాలు క్రైస్తవుడు కూడా నీ తండ్రిని కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానమును కలిగి ఉన్నప్పుడే నువ్వు ఆయనలో అంటుగట్టబడి బహుగా ఫలించటం ప్రారంభిస్తావు. ఆయన అంటున్నాడు, సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చిన అన్నాడు. నేను ఏమై ఉన్నానో, నేను ఎవరినో ఆయనే సాక్ష్యం ఇస్తాడన్నాడు. శిష్యులు చాలా అయోమయ పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. ఈ పరిశుద్ధాత్మతో వారు తాకబడినప్పుడు అన్నీ అయోమయం ప్రశ్నలే. ఆయన మహిమ రూపమును కొండపైన ప్రత్యక్షతను చూసినప్పుడు పేతురు యోహాన్ అన్నారు, ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుందామా, ఇక్కడ నివసిద్దామా అంటున్నారు. అంటే వీళ్ళకి అర్థం కాలేదు, ఆ ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారో వారికి అర్థం కాలేదు. మా దేవుడు మా కులంలో పుట్టినవాడు, ఇజ్రాయెల్ దేశంలో పుట్టినవాడు, ఇజ్రాయెల్కే ఈయన దేవుడు, ఈయన మమ్మల్ని రక్షించడానికి వచ్చాడనేటువంటి ఒక బౌండరీస్ వారి చుట్టూ వారు పెట్టుకొని ఉన్నారు. వారికి సాతాను యొక్క కుయుక్తులేంటో అప్పుడు వారికి అర్థం కాలేదు. ప్రభు ఎందుకు రక్తం కార్చబోతున్నాడో వారికి అర్థం కాలేదు. ఆ రక్తం కార్చడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటో వారికి అర్థం కాలేదు. కానీ ఒక్కసారి పరలోకమునకు ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ వారి పైకి బలముగా దిగి వచ్చినప్పుడు అన్నీ అర్థం చేసుకోవటం ప్రారంభించారు. అప్పుడు వాళ్ళకు బాగా అర్థమైపోయింది అసలు ఏంటి, ఆదిలో ఉన్న విషయం ఏంటి, యెషయా ద్వారా పలకబడిన ప్రవచన వాక్కులు ఎలా నెరవేర్చబడ్డాయి, ఎందుకు నెరవేర్చబడ్డాయి, ఎందుకు ఈ దేవుడు ఈ లోకానికి రావాలి, పాపం యొక్క పర్యవసానం ఏంటి, ఆ పాప క్షమాపణ కోసం రక్తం కార్చడం అనేది ఎంత అమూల్యమైనది, ఎంత దైవికమైనది, ఎంత శక్తివంతమైంది, ఆ శత్రువైన సాతాను మనిషికి చేసే అపాయం ఏంటి, నరకం యొక్క బలం ఏంటి, పాపము యొక్క బలం ఏంటి, వాడి యొక్క కుయుక్తులు ఏంటి, శరీర క్రియల్లో ఒక మనిషి జీవించినప్పుడు ఎటువంటి దుస్థితికి మనిషి దిగజారిపోతాడు, ఇలాంటివన్నీ పరిపూర్ణంగా కళ్ళకు కట్టినట్లుగా వారికి అర్థమైపోయాయి. అందువల్లనే అర్థం చేసుకొని అన్నిటినీ వివేచించి రుచి చూచి తండ్రి సువార్త వారు ప్రపంచంలో ప్రకటిస్తుండగా భూమిని తలకిందులు చేసేవారిగా వారిని పిలిచారు. వెళ్ళిన ప్రతి చోట ప్రస్ఫుటమైనటువంటి దైవ ప్రత్యక్షతల ద్వారా దేవుడు తన సేవకులను వాడుకొని ఆయన కార్యాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళారో, ఆత్మ జ్ఞానాన్ని సంపాదించారో, అప్పుడు వారు ప్రపంచానికి ఉప్పుగా మారారు, అనగా రుచిగా మారారు, వెలుగుగా మారారు, జీవంగా మారారు. దైవజనమా, ఈరోజు దేవుని కూర్చున్నటువంటి పరిపూర్ణమైన జ్ఞానము నీలో అనుగ్రహించేది దైవాత్మ ఒక్కటే. ఆ ప్రభువును గురించి కూలంకుషంగా A to Z నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు నిఘంటువులు చదివితే నువ్వు తెలుసుకోలేవు, కానీ నువ్వు జ్ఞానయుక్తమైన బోధలు వింటే నువ్వు తెలుసుకోలేవు. కానీ ఆత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు ఆ దైవాత్మే సమస్తమును నీకు బోధించడం ప్రారంభిస్తాడు. ఆయన తాను ఏమై ఉన్నాడో తన గురించి తాను సాక్ష్యం చెప్పుకోవడం ప్రారంభిస్తాడు. ఈ రోజున మరణకరమైనవి నీ జీవితంలోంచి పోవాలి అంటే, ఆ జీవము నీలోనికి రావాలి అంటే దేవునితో నడవాలి. జీవితకాలం అంతా దేవునితో నడవాలి అంటే ఆ ప్రభువులో ఉన్నటువంటి మధురమైనటువంటి ఆ జీవాన్ని నువ్వు అనుభవిస్తేనే ఆయనతో నడవగలవు. ఆ నడవటానికి సహాయం చేసేదే పరిశుద్ధాత్మ. అది నువ్వు కలిగి ఉండటం నీకెంతో మేలైనది. పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉండటం వలన నీకు వచ్చే మరొక ప్రయోజనం యోహాను సువార్త 16వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఈ రోజున పాపములు ఒప్పుకోవాలంటే నేనేం తప్పు చేస్తే, తప్పు చేసిన వాళ్ళు తప్పు చేశాను ఒప్పుకుంటారండి? సహజంగా ఎవరు ఒప్పుకోరు. నేనేం తప్పు చేశాను అంటారు, సారీ నేనెందుకు చెప్పాలి అంటారు. మానవ బుద్ధి ఎలాంటిదంటే చేసిన పొరపాటును ఒప్పుకోవడానికి ఇష్టపడే బుద్ధి కాదు. కానీ ఏదైనా ఒకటి చేసినప్పుడు ఐఎమ్ వెరీ సారీ, అయ్యో మీకు నేను చేసిన దీనివల్ల, నేను మాట్లాడిన మాట వలన మీకు ఇబ్బంది కలిగిందేమో, సారీ అని చెప్తే నిజంగా అక్కడ జగడాలు ఉండవు, కలహాలు ఉండవు, ఉన్న కలహాలు కూడా చల్లారిపోతాయి. కానీ ఇది మానవ స్వభావం కాదే. చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే స్వభావము ఆదాము అవ్వ నుంచే ప్రారంభమైంది. వారు ఒకరి మీద ఒకరు నెపములు మోసుకునే ఆ స్వభావము సృష్టిలో ఆది దంపతులైన అవ్వ ఆదాము నుంచే ప్రారంభమైంది. అది మనందరి నరనరాల్లో కూడా జీర్ణించుకొని అది ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇది మానవ ఆత్మ, ఈ మానవ మనస్సు, ఇది మానవ బుద్ధి. కానీ దేవుని మనసు ఏంటో తెలుసా? నీతిని గూర్చియు తర్వాత పాపమును గూర్చియు, నువ్వు చేసిన పాపాలు దోషాలు నీ నోటితో నువ్వు ఒప్పుకొని కన్నీరు కాచి, కొంతమంది చెప్తుంటారు నేను ఘోరమైన పాపనండి, నా భార్య ఎక్కడే కూర్చుందో మోసం చేశాను, నేను అనేకమైనటువంటి పాపక్రియల్లో ఉన్నానని 15-20 సంవత్సరాల వివాహ జీవితంలో ఒప్పుకొని వ్యక్తి ఆత్మ తాకిడి వచ్చినప్పుడు చెప్తున్నాడంటే అది ఆవేశంతో చెప్పే మాటలు కాదు, ఆత్మ తాకిడి ద్వారా వచ్చిన మాటలు అవి. ఆత్మ నిన్ను ఒప్పింపజేసినప్పుడు నీ తప్పులు నువ్వు ఆటోమేటిక్గా ఒప్పుకుంటావు. సమరయ స్త్రీ యేసు ప్రభు వారి యొద్దకి ఆ బావి యొద్దకు వచ్చినప్పుడు ఆమెడు కూడా సహజంగానే ఎన్నో తప్పులు చేసినప్పటికీ, ఎన్నో విధాలుగా ఆమె జీవితంలో లోటుపాట్లు ఉన్నప్పటికీ, నీకు వివాహం అయిందా అని యేసయ్య అడిగితే నాకు వివాహం ఇంకా కాలేదు అన్నది. దేవుడు ఏమన్నాడు? నీకు వివాహం కాని మాట నిజమే, కానీ నీకు ఎంతమంది భర్తలు ఉన్నారన్నాడు? 5 భర్తలు ఉన్నారు. ఆయన 5 అనే సంఖ్య కూడా చెప్పాడు. దైవజనమా, ఈ రోజున
నువ్వు ఎంతమందితో గొడవలు పెట్టుకున్నావో, ఎంతమంది నీ హృదయంలో క్షమించలేకపోయావో, లేదా ఎంతమంది నిన్ను దూషించారో, ఎంతమంది నీకు అన్యాయం చేశారో, ఎంతమంది నీకు రావాల్సిన ధనాన్ని రాకుండా అడ్డుకున్నారో, ఎంతమంది నీ క్షేమాన్ని కోరుకోకుండా నీ కీడు చేస్తున్నారో, ఎంతమంది శత్రువులు నీకున్నారో కూడా యేసయ్యకి తెలుసు. దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీ గురించి తెలిసిన దేవుడు మౌనంగా లేడు. ఆమెను మార్చాలి అనుకున్నాడు, ఆమెకు నూతన జీవితం ఇవ్వాలి అనుకున్నాడు. నీకు వివాహం కాని మాట నిజమే, కానీ 5 భర్తలు ఉన్నారన్నప్పుడు కుప్పకూలిపోయింది. తన నిజస్థితిని ఒప్పుకొని ఆమె దేవుడిని గణపరిచి మహిమపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు నీతిని గూర్చి ఒప్పింపజేస్తాడు. యేసయ్య అంటే ఎవరో తెలియనటువంటి వారు యేసు దేవుడని ఒప్పుకున్నారంటే వారిలో ఆ యొక్క ఒప్పుకోలుతనాన్ని కలుగు చేస్తుంది మనలో ఎవరు కాదు, ఆత్మ దేవుడు మాత్రమే. దైవజనమ, ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీతిని గూర్చి ఒప్పింపజేస్తున్నాడు, పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడు. నువ్వేదైనా దైవ వాక్యానికి విరుద్ధముగా, నీ కుటుంబానికి విరుద్ధముగా, మేలుకు విరుద్ధముగా, మంచితనానికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు మొదటిగా నీతోనే మాట్లాడతాడు. నీతోనే మాట్లాడి, నా బిడ్డ ఇలా ఉండటం నీకు మంచిది కాదు, నీ మనసు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో. మొదటిగా నీతోనే ఆయన మాట్లాడతాడు. నువ్వైనా నేను వినను అంటే సమస్యల ద్వారా నీతో మాట్లాడతాడు. అప్పటికీ నేను వినను ప్రభు అంటే శ్రమల ద్వారా నీతో మాట్లాడతాడు. అప్పుడైనా నువ్వు వినక తప్పదు. అంత నొప్పి నాకెందుకు ప్రభు, నువ్వు పిలవగానే నేను పలుకుతానంటే నీకు శ్రమలు రావాల్సిన పని లేదు, నీకు ఇబ్బందులు అనే కొలిమిలో కాల్చబడాల్సిన అవసరం లేదు. ఆయన మొదటి మాటకే నువ్వు లోబడితే మొదటి ఆశీర్వాదం నీకే రాబోతుంది. దేవుని బిడ్డ, ప్రభు ఎంతో మంచివాడు, గొప్ప దేవుడు. అందుకనే మన పిల్లలు కూడా నిజాయితీగా మన పట్ల ఉండాలంటే, భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు నిజాయితీగా ఉండాలంటే, నీ ఆఫీస్లో పనిచేసేవారు నీకు నిజాయితీగా ఉండాలంటే, నువ్వు ప్రతి ఉదయకాలం లేచినప్పుడు నీ ఇంటిని, నీ కార్యక్రమాలని, తర్వాత నీ సహ ఉద్యోగుల్ని, నీకు జరిగే ప్రతి విషయాల గురించి నువ్వు ప్రార్థన చేసి ఆత్మ దేవుని స్వాధీనానికి అప్పగించినప్పుడు ఆ వ్యక్తి నిజమే పలకటానికి దేవుడు కృప చూపిస్తాడు. నీకు మోసము కలిగజేసేవి, నీకు నష్టము కలిగజేసేవి నీతో ఉన్నవారు చేయకుండా దేవుడు వారిని అడ్డుకుంటాడు. ఎందుకంటే పాపాన్ని గురించి ఒప్పింపజేసే దైవాత్మకి నీ శత్రువులను అప్పగించు, పాపాన్ని గురించి ఒప్పింపజేసే ఆ దైవాత్మకి నీ కార్యక్రమాలని అప్పగించు, నీ దగ్గర ఉన్న పనివారిని అప్పగించు. అప్పుడు సమస్తమును దేవుడే ఆయన తన స్వాధీనంలో ఉంచుకొని, ఇదిగో పొరపాటు చేస్తున్నావు, యజమానుని గుర్చిన భయం కలిగి ఉండు, దేవుని గుర్చిన భయం కలిగి ఉండు. నీ జీవితంలో నువ్వు తప్పు చేస్తే రేపు తప్పుకి 10 అంతల నష్టాన్ని నువ్వు కొయ్యాలి కాబట్టి భయం కలిగి ఉన్న దైవాత్మ వారితో మాట్లాడతాడు. ఎవరు మీకు కేడు చేసినా, హాని చేసినా వారే మీ యొద్దకు వచ్చి మీకు నష్టపరిహారం మేము చెల్లిస్తాము, ఇక మీ జోలికి మేము రాము అనేటువంటి స్థితిని దేవాతి దేవుడు కల్పించాలి అంటే, అది మీరు చూడాలి అంటే, అలాంటి అనుభవాల గుండా మీరు వెళ్ళాలి అంటే, ప్రతి వ్యక్తిని, ప్రతి కార్యాన్ని, మిమ్మల్ని మీరు కూడా దేవుని ఆత్మకు అప్పగించుకున్నప్పుడు ఇలాంటి ఆశీర్వాదకరమైన కార్యాలు, అద్భుత కార్యాలు మీరు చూడగలుగుతారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ వచనంలో చూసినప్పుడు, ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. ఆయనలో ఉన్న వాటన్నిటినీ మనం తెలుసుకునే విధంగా చేస్తాడంట. ఆ తర్వాత ఆయన తన నామాన్ని నీ ద్వారా మహిమపరుచుకుంటాడంట. అంటే దేవునిలో ఏమున్నాయో అవి తీసుకొని ఆ జీవపు ఊట, ఆ ఆశీర్వాదములు, ఆ ఘనత, ఆ సంతోషము, దేవునిలో నిగూఢముగా ఏమి దాచబడి ఉన్నాయో మీరు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చదువుకుంటున్నప్పుడు, ఆ దేవునిలో ఏమున్నాయో మీరు గ్రహించుకున్నప్పుడు, అవి మీరు తెలుసుకున్న తర్వాత అవన్నీ మీలోనికి దేవుడు క్రియారూపంలో, అనగా విన్నది చెవులతో విన్నారు కానీ కళ్ళతో చూస్తారు, అప్పుడు యేసు నామాన్ని మీరు మహిమపరుస్తారు. దేవుని కార్యాలు మీ జీవితంలో జరిగి మీరు సాక్షాత్తంగా ఇక్కడ నిలబడి ప్రభువుని మహిమపరచాలంటే ముందుగా మీరు ఏం చేయాలి, వాటిని గూర్చి వినాలి. సింపుల్గా చెప్పాలంటే, ఒక చెట్టు ఫలించాలంటే ముందుగా ఏమి నాటాలి, భూమిలో విత్తనాన్ని వేయాలి. విత్తనం భూమి లోపల ఉంటుంది, అది కంటికి కనపడేది కాదు. అలానే ఆయనలో ఏమున్నాయి, ఆయన ఏమి చేయగలడు, ఆయన ఎలాంటి కార్యాలు చేయగల గొప్ప దేవుడు అనేది మేము మీతో మాట్లాడాలి. అది మా బాధ్యత. అదే దేవుడు మా ఇద్దరి నుంచి కోరుతున్నాడు. ఆయనలో ఏమున్నాయో మీరు తెలుసుకున్న తర్వాత ఇన్ని కార్యాలు యేసయ్య చేస్తాడంట. ఇంత గొప్ప పరిశుద్ధమైన దేవుడు ఈ రీతిగా జీవించాలంటున్నాడు. ఇప్పుడు నేను ఆయన నామములో ప్రార్థన చేసుకుంటే నా దేవుడు నాకు సహాయం చేస్తాడని మీరు ఎప్పుడైతే అవి ప్రార్థన చేయటం, ఆ వాక్యానుసారంగా జీవించడం మీరు ప్రారంభిస్తారో యేసయ్య నామము మహిమపరచబడుతుంది మీ జీవితాల ద్వారా.
మహిమపరచబట్టం అంటే మీలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు, రోగములు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు అన్నీ తరిమి కొట్టబడతాయి. ఎన్నో మూయబడిన గర్భాలు తెరవబడతాయి. వింతైన గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితాల్లో దేవుడు చేస్తుంటే నోరు మూసుకొని కూర్చుంటావా? 10 మందిలో తంబుర, సితార, నాట్యములతో నా దేవుడు నాకు ఈ కార్యం చేశాడని బూర ధ్వనులతోనూ చెప్పి తీరుతావు దేవుని బిడ్డ. నువ్వు మౌనంగా ఉండలేవు. దేవుడు చేసిన అద్భుతాన్ని గురించి నువ్వు సైలెంట్గా చూస్తూ నువ్వు ఉండలేవు. సైలెంట్గా ఉండి నువ్వు ఆయన్ని ఇలా చేశాడులే దేవుడు, అలా చేశాడులే, నువ్వు సైలెంట్గా ఉండవు. నిజంగా నీలో ఆ యథార్థత ఉంటే, పోయిన వారం ఈ కార్యం జరిగింది, పోయిన వారం ఈ ప్రార్థనలో ఏకీభవించాను, ఈ రోజున దేవుడు అద్భుతం చేశాడు, ఎంత గొప్ప దేవుడు అనే రీతిగా ఆయన నామాన్ని మహిమపరిచే అద్భుతాలు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం నీ జీవితంలో నువ్వు పొందాలని, నువ్వు చూడాలని, సర్వ సమాజంలో ఆయన నామాన్ని మహిమపరచాలని యేసు ప్రభు వారి యొక్క హృదయ వాంఛ దేవుని బిడ్డ. ఇదే ఆయన హృదయ వాంఛ. ప్రతిరోజు నువ్వు ఆయన నామాన్ని మహిమపరచాలని. ఆయనలో ఏమున్నాయో నువ్వు తెలుసుకుని, ఆయనలో పాప క్షమాపణ ఉంది, ఆయనలో ప్రేమ ఉంది, ఆయనలో దయ ఉంది, ఆయనలో నిత్య జీవం ఇచ్చే శక్తి ఉంది, పాపాలు క్షమించే శక్తి ఉంది, నరకం నుంచి తప్పించే శక్తి ఉంది, చిల్లంగి చాతబడి శక్తుల నుంచి, దెయ్యపు ఆత్మల నుండి, పక్షవాతము, బ్లడ్ క్లాట్ల నుండి, చెవిటితనము నుండి, కంటి చూపు లేనితనం నుంచి, లేదా ఇంకేదైనా అసాధ్యమైనవన్నీ సాధ్యపరిచే శక్తి యేసులో ఉన్నది. ఆయనలో ఏమున్నాయో నువ్వు ఈ రోజున తెలుసుకుంటే అవన్నీ నీ జీవితంలో జరగబోతున్నాయి దేవుని బిడ్డ. నీ దేవుడు విడిపోయిన కుటుంబాలను ఐక్యపరచగల శక్తిమంతుడని నువ్వు నమ్మితే, ఇది దేవునికి సాధ్యమని నువ్వు నమ్మితే, ఆయన లేని వాటిని ఉన్నట్లుగా ఇస్తాడని నువ్వు నమ్మితే అవే నువ్వు చూడబోతున్నావు. మేలుకరమైన ప్రతి శ్రేష్టమైన ఈవితో నీ దేవుడు నిన్ను తృప్తిపరుస్తాను అంటున్నాడు. ఐ విల్ గ్లోరిఫై మై గాడ్. నేను నా తండ్రిని మహిమపరుస్తాను. ఆయనలో ఉన్నవన్నీ నేను పొందుకొని నా ద్వారా నా యేసయ్య నామం, నా ఆర్థిక స్థితిగతులు, నా ఆరోగ్య స్థితిగతులు, నా కుటుంబ స్థితిగతులు, నా బిడ్డల జీవితాలు, పురుగులు తినివేసిన పంట, కోల్పోయిన సంతోషం, ఆనందం తిరిగి నా దేవుల్లో అన్నీ ఉన్నాయి. ఆయన జీవపు ఊట, ఆ ఊటను నేను కలిగి ఉన్నాను. నా గృహంలో ఉన్న చెడుతనము, అభ్యంతరాలు, త్రాగుడు, తిరుగుడు, చెడు అలవాట్లు అన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే నా దేవునిలో నూతన హృదయం ఇచ్చే శక్తి కూడా ఉన్నది. నా ప్రభువులో అన్నీ ఉన్నాయి. పడిపోయిన వారిని లేవనెత్తి ఉద్ధరింపజేసే శక్తి నా దేవునిలో ఉన్నది. హల్లెలూయా. ఈ సమయంలో ఆ ఆత్మ దేవునికి నేను అప్పగించుకొని, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు, ఆత్మ దైవమా, నా జ్ఞానం పరిమితమైంది, నా ఆలోచన పరిమితమైనది, ఇదిగో ఆకాశం మహాకాశములు పట్టుదల నా దేవుడివే, నీ ముందు ధూళి వంటి వాడిని నాయన, నీ జ్ఞానం నాకు దయచేయండి, నీ ఆత్మ నడిపింపు నాకు దయచేయండి, ఎల్లప్పుడూ నీ ఆత్మ స్వాధీనంలో నన్ను ఉంచుకొని నడిపించండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు తండ్రి తన నామాన్ని నీ ద్వారా తప్పక మహింపరుచుకుంటాడు. నీ స్వభావాన్ని మార్చి, నీ ఆలోచనలు మార్చి, నీ పద్ధతులు మార్చి, నీ గుణాన్ని మార్చి, నీ అలవాట్లు మార్చి, నీ దరిద్రతను తీసివేసి, నీ కష్టాలు తొలగించి, నీ కన్నీటిని తుడిచి, నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసివేసి, అన్నిటినీ ఆయన మేలుగా మార్చి, ఆహా ప్రభువుని నమ్ముకున్న వారు ఇలా ఉంటారా అనే రీతిగా నీ ద్వారా దేవుడు తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. అది తండ్రి యొక్క హృదయవాంఛ. నా యవన సహోదరుడ, సహోదరి, ఈరోజు నీవు సజీవయాగంగా ఉన్నపాటు నీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించేసి, ప్రభు నమ్మదగిన వాడు, ఆయనలో అంతా మేలే ఉన్నది, ఆయనలో అంతా జీవమే ఉన్నది, ఆయనలో సకల సౌఖ్యాలు, ఆశీర్వాదాలు ఉన్నాయి. అవన్నీ పరలోకపు తండ్రి నీకు ఇచ్చేస్తాడు, పరలోకపు తండ్రి నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన ద్వారా దేవుని యొక్క కృపకు పాత్రలు అవుదాం. ప్రార్థన ద్వారా దేవుని మహిమగల కార్యాలు చూద్దాం. ప్రార్థన ద్వారా ఆయన శక్తిగల కార్యాలు చూద్దాం. నీ సన్నిధిలో నేను ప్రేమిస్తున్న నీ ప్రియమైన బిడ్డలందరినీ బలపరచండి. బల పరాక్రమములు నీవే కదా నాయన. నిరసించిన వారిని, తలడిల్లిపోల్చిన వారిని, హృదయంలో గాయమైపోయిన వారిని గాయములు మాన్పువాడువు, ఓదార్చేవాడువు, ఆదరించేవాడువు నీవే కదయ్యా. అయ్యా ఇవన్నీ నీలోనే ఉన్నాయి, ఇవన్నీ మీలోనే ఉన్నాయి నాయన. పడిపోయినా లేవనెత్తే దేవుడు నీవే ప్రభువా. ఎవరు ఏ స్థితిలో పడిపోయినా మరలా వారిని తిరిగి లేవనెత్తండి. విజయము జయము వారికి ఇమ్మని, నీ కృపా కార్యములతో నీ బిడ్డలు దర్శించి నీ మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత తెచ్చుమని, బలపరచుమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసు యొక్క సమాధానం మీకు తోడైయుడును గాక.